Good morning, students. Today we are going to start with short answer questions, more than one correct answer questions. Exercise questions from alcohols, phenols, and ethers chapter. Okay, so let us start with multiple choice questions followed by fill in the blanks, then one word answer questions and very short answer questions. These we are going to cover up in this video. So MCQ's first question చూడండి, గ్లిజరాల్ ఈజ్ డాష్. స్ట్రక్చర్ ఆఫ్ గ్లిజరాల్ వచ్చేసి CH2OH, CHOH, CH2OH. ఇప్పుడు మీరు దీని ఐయుపాక్ నేమ్ ఐడెంటిఫై చేసుకుంటే ఇట్ ఈస్ ప్రొపేన్ 1,2,3 ట్రయోల్. ఓకే, ఐయుపాక్ నేమ్ వచ్చేసి ప్రొపేన్ 1,2,3 ట్రయోల్. మీకు ఇక్కడ 3 OH గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, దట్స్ వై ఇట్ ఈస్ కమ్స్ అండర్ వాట్, ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ఆన్ రియాక్షన్ విత్ రెడ్ హాట్ కాపర్ గివ్స్ డాష్. ఇది కూడా మనం చదువుకున్నాం కదా. సో వెన్ వేపర్స్ ఆఫ్ 1 degree and 2 degree ఆల్కహాల్స్ ఆర్ మేడ్ టు పాస్ త్రూ వాట్, రెడ్ హాట్ కాపర్ ఎట్ 573 Kelvin, అబౌట్ 300 degrees centigrade టెంపరేచర్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. మీకు 1 degree ఆల్కహాల్స్ వచ్చేసి ఆల్డిహైడ్స్ ఇస్తాయి, 2 degree ఆల్కహాల్స్ వచ్చేసి కీటోన్స్ని ఇస్తాయి. Okay, so therefore answer is option 1, aldehydes and ketones respectively. And next third question వచ్చేసి, which of the following can work as dehydrating agent for alcohols. మనం dehydration reactions కూడా చూసాం. సో బెస్ట్ dehydrating agent is concentrated H2SO4. దాంతోపాటు అల్యూమినా అండ్ H3PO4 ఆల్సో యాక్ట్స్ as బెస్ట్ dehydrating agent. అంటే for the removal of water molecule, they facilitate the elimination reactions. Okay, so answer వచ్చేసి all the above. So fourth question చూడండి, which of the following shows strong H bonding. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇథైల్ ఆల్కహాల్ ఓన్లీ విల్ షో స్ట్రాంగ్ H బాండింగ్. ఓకే, ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్లో హైడ్రోజన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్. అందుకని H bonding, strong intermolecular H bonding you will find in what, alcohols. So that's why option C, alcohol is the correct answer. ఇంకా వేరే ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇథైలమైన్, ఇంకా అమోనియా, డైఇథైల్ ఈథర్, ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అయితే ఆల్కహాల్ ఒకటే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఆల్కహాల్లో మాత్రమే హైడ్రోజన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వాట్, ఆక్సిజన్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ అని చెప్పి కాంపౌండ్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు నంబరింగ్ ఇచ్చుకుంటే OH లెస్ అంటే లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఇవ్వాలి. సో లెట్ us స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ దిస్ ఎండ్. సో అప్పుడు ఆల్కహాల్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ 5th పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ 5,5 డైమిథైల్ హెక్సాన్ 2-ol. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, సోడియం ఫినాక్సైడ్ ఆన్ రియాక్షన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఫాలోడ్ బై ఎసిడిఫికేషన్ గివ్స్ డాష్ అని ఇచ్చారు. ఓకే, సో ఇది కోల్బీస్ సింథసిస్ అనమాట. సో కోల్బీస్ రియాక్షన్లో ఫస్ట్ ఫినాల్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సో దాట్ ఇట్ ఫార్మ్స్ సోడియం ఫినాక్సైడ్. సో అలా ఫామ్ అయిన సోడియం ఫినాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటిక్ యాసిడ్ H+ అయాన్ ప్రెజెన్స్లో ఇట్ ఫార్మ్స్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, కోల్బీస్ రియాక్షన్. సో అక్కడ ఫామ్ అయిన సబ్స్టెన్స్ ఏంటి, సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాలిసిలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ ఇథెనాల్ ఈస్ డీహైడ్రేటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 413 Kelvin. ఇథెనాల్ ఈస్ డీహైడ్రేటెడ్. ఓకే, కాన్సన్ట్రేటెడ్ H2SO4లో డీహైడ్రేషన్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఇట్ ఈస్ టోటలీ టెంపరేచర్ డిపెండెంట్. ఇక్కడేమో 413 Kelvin అని ఇచ్చారు. సో 413 Kelvin ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ అన్ ఈథర్, whereas 443 Kelvin అని ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ఆల్కీన్, ఈథీన్. ఓకే, సో అందుకే టెంపరేచర్ డిపెండెంట్ అనమాట. సో చెక్ చేద్దాము. సో మీరు ఇక్కడ చూడండి, 413 Kelvin దగ్గర వచ్చేసి ఈథర్ అనేది ఫామ్ అవుతుంది, 443 Kelvin దగ్గర వచ్చేసి ఈథీన్, ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఈథర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ద రియాక్షన్ బిట్వీన్ టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ అండ్ సోడియం ఇథాక్సైడ్ గివ్స్ డాష్. టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ అంటే 3 డిగ్రీ. సో 3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ టెర్షరీ కార్బన్, దానికి క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. ప్లస్ సోడియం ఇథాక్సైడ్ అంటే C2H5ONA. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏంటి? సో ఫామ్ అయిన ప్రోడక్ట్ వచ్చేసి 2-మిథైల్ ప్రొపీన్ ఆర్ ఐసోబ్యూటైలిన్. ఓకే, సో దాంతోపాటు ఆల్కహాల్ అండ్ NaCl ఆర్ ఆల్సో ఫార్మ్డ్ యాజ్ బై ప్రొడక్ట్స్. ఓకే, సో ఈ రియాక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రియాక్షన్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ 3, దట్ ఈస్ 2-మిథైల్ ప్రొపీన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. 1 molecule of dialkyl ether produces how many molecules of alkyl halides with excess of halogen acid? ఓకే, సో ఇది క్వశ్చన్. ఒక 1 molecule of dialkyl ether అంటే ROR తీసుకున్నప్పుడు, ఈథర్ ROR అంటే ఇక్కడ డైఆల్కైల్ ఈథర్, రెండు పక్కల ఒకటే టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉందన్నమాట. దెన్ వెన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ HX, ఇది మనం చదివాం. ఓకే, హాలోజినేషన్ రియాక్షన్లో చదివాం. ఓకే, రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్, రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. సో ఎక్సెస్ HXతో రియాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్స్ వాట్, 2 moles of alkyl halide and along with that water also. సో ఎన్ని molecules of alkyl halide ఫామ్ అవుతుంది? 2 molecules of alkyl halide will form. So that is only the answer. So answer is 2, option 2. Okay, and next question number 10 చూడండి. On heating aqueous solution of benzene diazonium chloride, which of the following is formed? మీకు గుర్తుందా, ఇది హాలో ఆల్కేన్స్ హాలో అరీన్స్లో కూడా వచ్చింది. సో డయాజోనియం క్లోరైడ్, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ అంటే ఏంటి? బెంజీన్ పైన N2Cl ఉంటే దాన్ని డయాజోనియం క్లోరైడ్, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ అంటారు. ఓకే, సో దాట్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ ఫినాల్ ప్లస్ వాటర్. ఓకే, ఫినాల్ ప్లస్ N2 ప్లస్ H2. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వాట్? సో వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ benzene diazonium chloride, when it is hydrated, then it gives phenol. So answer is option 3. So question number 11 చూద్దాం. When phenol is treated with excess bromine water, it gives dash. సో ఆన్సర్ వచ్చేసి it gives 2,4,6 tribromophenol. చూడండి ఇక్కడ, it forms a white dense precipitate of 2,4,6 tribromophenol. Phenol. Okay, see, phenol reacting with the bromine, it gives excess bromine అయినప్పుడు ఇట్ గివ్స్ 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. అదే మీరు నార్మల్గా ఎక్సెస్ కాకుండా నార్మల్గా హాలోజినేషన్ చేస్తే దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మిక్స్చర్ ఆఫ్ ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ పారాబ్రోమోఫినాల్, ఇన్ విచ్ పారాబ్రోమోఫినాల్ యాక్ట్స్ యాజ్ అ మేజర్ ప్రొడక్ట్. కానీ ఇక్కడ ఎక్సెస్ బ్రోమినేషన్ చేసామని ఇచ్చాడు కాబట్టి ఇట్ ఫార్మ్స్ వాట్, 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ద కాంపౌండ్ obtained by the reaction of ethene with tibodane followed by hydrolysis with alkaline H2O2 is what? సో ఇది మనకి హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకేనా, మనం ప్రిపరేషన్ మెథడ్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఏంటది? హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, సో అక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్ ఓన్లీ. మనం చదివేదే ఆల్కహాల్స్ గురించి. సో ఆన్సర్ ఈజ్ ఆల్కహాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఫినాల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్? ఓకే, సో ఫినాల్ అండర్గోస్ ఏరియల్ ఆక్సిడేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్రోమిక్ యాసిడ్. ఓకేనా, H2CrO4 అంటే ఏంటంటే క్రోమిక్ యాసిడ్, ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Na2Cr2O7 విచ్ ఈస్ కాల్డ్ అ సోడియం డైక్రోమేట్. So sodium dichromate acts as an oxidizing agent, or else you can take the oxidizing agent, the acid which is chromic acid, H2CrO4. Okay, so in presence of that, it means those two or either of them will act as a best oxidizing agent, and that's why it gives rise to a diketone which is called as parabenzoquinone. Okay, this substance is called as what? Parabenzoquinone. So answer is option 1.
So next question number 14 చూద్దాం. The alcohol that does not react with Lucas reagent at room temperature is. First of all, Lucas reagent అంటే ఏంటంటే it is a mixture of concentrated HCl and ZnCl2. సో ఇక్కడ మనం దిస్ లూకాస్ రియేజెంట్ అనేది టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఆల్కహాల్ డిస్టింక్షన్, ఓకేనా, హౌ యూ ఆర్ గోయింగ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ 1 degree ఆల్కహాల్, 2 degree ఆల్కహాల్ అండ్ 3 degree ఆల్కహాల్స్. ఓకే, సో ఈ లూకాస్ రియేజెంట్తో జనరల్గా 3 degree ఆల్కహాల్స్ అయితే మనకి కంప్లీట్ క్లౌడ్నెస్ వస్తుంది అనమాట. చాలా హైలీ విగరస్గా రియాక్ట్ అయ్యి వైట్ డెన్స్ ఫ్యూమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే మీకు 2 degree ఆల్కహాల్స్తో కూడా రియాక్షన్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ రియాక్ట్స్ స్లోలీ, మినిమం 15 to 20 minutes టైం పడుతుంది. కానీ 1 degree ఆల్కహాల్స్కి అయితే రూమ్ టెంపరేచర్లో అసలు లూకాస్ రియేజెంట్తో రియాక్షన్ ఏమీ జరగదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3 degree ఆల్కహాల్స్ అయితే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ అనేవి ఇమీడియట్గా ఫామ్ అయితే అది 3 degree ఆల్కహాల్ అవుతుంది. ఓకే, సో రియాక్షన్ ఒక 15-20 minutes తర్వాత జరిగితే అది 2 degree ఆల్కహాల్ అవుతుంది. అసలు రియాక్షన్ రూమ్ టెంపరేచర్లో జరగలేదు అంటే అది 1 degree ఆల్కహాల్ అవుతుంది. ఇన్ దాట్ వే వీఆర్ గోయింగ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ 1 degree, 2 degree అండ్ 3 degree ఆల్కహాల్స్ యూజింగ్ లూకాస్ రియేజెంట్. ఓకే, సో 1 degree ఆల్కహాల్స్ కెనాట్ ఆన్సర్ లూకాస్ టెస్ట్ కదా. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 1 degree ఆల్కహాల్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, స్ట్రైట్ ఆల్కహాల్ ఈజ్ ఆప్షన్ 2, N-butyl ఆల్కహాల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఈ 15th క్వశ్చన్ చూడండి, చాలా తమాషాగా వెరైటీగా ఉంటుంది. విచ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది? యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ గివ్స్ రైస్ టు ఎస్టర్ ప్లస్ వాటర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఇక్కడ యాసిడ్ RCOOH ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కార్బాక్సిలిక్ యాసిడ్. అండ్ ROH ఈజ్ కాల్డ్ ఆల్కహాల్. సో ఇప్పుడు RCOOHలోంచి OH, OHలోంచి RO అనేవి H ప్లస్ ఈ రెండు బయటికి వెళ్ళిపోయి వాటర్ మాలిక్యూల్ లాగా ఫామ్ అయిపోయి ఈ OR వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోతుంది అనమాట. సో అలా ఈథర్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ మాలిక్యూల్ ఆల్సో విల్ బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఇందులో OH from acid group and H plus ion from alcohol group are removed and formed as what? Water molecule. ఓకేనా, జనరల్గా యాసిడ్ అనేవరకు మనకి వెంటనే H plus ion అనేది బయటికి వెళ్తుంది కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి ఓకే, RCOOHలోంచి OH బయటికి వెళ్తుంది. ఓకే, అంటే ఎస్టరిఫికేషన్లో మాత్రమే. ఓకేనా, ఎస్టరిఫికేషన్లో మాత్రమే OH అనేది బయటికి వెళ్ళి యాసిడ్లోంచి OH బయటికి వెళ్తుంది అండ్ ఆల్కహాల్లోంచి H బయటికి వెళ్తుంది. ఓకే, సో ఆ రెండు OH మిక్స్ అయిపోయి ఇట్ గోస్ అవుట్ లైక్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 15th క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ లెట్ us go with the fill in the blanks questions. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోప్రొపైల్ బెంజీన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ వాట్? ఆన్సర్ ఈజ్ వాట్? క్యూమిన్. ఇదే ఐసోప్రొపైల్ బెంజీన్ అంటే. ఓకే, సో దట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? క్యూమిన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఆర్ హయ్యర్ ఇన్ కంపారిజన్ టు అదర్ క్లాసెస్ ఆఫ్ కంపౌండ్స్ డ్యూ టు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ చదివినప్పుడు కూడా మనం చదివాం. బాయిలింగ్ పాయింట్స్ హై ఉంటాయి, ఓకే, అండ్ సాల్యుబిలిటీ కూడా హై ఉంటుంది, అన్ని క్యారెక్టరిస్టిక్స్ హై ఉంటాయి ఎక్సెప్ట్ వాలటైలిటీ. ఓకే, వాలటైలిటీ తక్కువ ఉంటుంది. సో బాయిలింగ్ పాయింట్స్ హై ఎందుకు ఉన్నాయి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ H బాండింగ్ ఇన్ ఆల్కహాల్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ రియాక్ట్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు ఫార్మ్ వాట్? ఆన్సర్ ఈస్ ఎస్టర్ అండ్ వాటర్. ఓకేనా, ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఎస్టర్ అండ్ water. This is only the answer. Acetic acid plus ethyl alcohol gives rise to ethyl acetate plus water. Ethyl acetate అంటేనే ఎస్టర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. వాట్ ఈస్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ గ్లిసరాల్? గ్లిసరాల్కి ప్రొపెన్ 1,2,3 ట్రయోల్ ఈజ్ కాల్డ్ అస్ గ్లిసరాల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ క్లాస్ ఆఫ్ కంపౌండ్స్ ఆర్ ఒబ్టైన్డ్ వెన్ ఆల్కీన్స్ రియాక్ట్ విత్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ యాజ్ catalyst? సో alcohols are obtained in presence of acid as catalyst when alkenes react with water
alcohols are obtained. Okay, so these are the fill in the blanks. Please note down. So now let us go to the one word answer questions. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫినాల్ ఆన్ హీటింగ్ విత్ జింక్ డస్ట్ గివ్స్ అ కాంపౌండ్ ఎక్స్. వాట్ ఈస్ ఎక్స్? చెప్పాను కదా, ఇది ఇంతకుముందు కూడా మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు సెకండ్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఫినాల్ జనరల్లీ డస్ నాట్ అండర్గో ఆక్సిడేషన్, ఆర్ ఇఫ్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్, ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ ఓన్లీ విత్ ఇట్ అండర్గోస్ రిడక్షన్ ఓన్లీ విత్ జింక్. ఓకే, ఇట్ అండర్గోస్ రిడక్షన్ ఓన్లీ విత్ జింక్. సో ఇక్కడ OH అనేది ఫినాల్ అనేది జింక్తో రియాక్ట్ చేసినప్పుడు ఇట్ గివ్స్ బెంజీన్ అండ్ జింక్ ఆక్సైడ్. ఓకేనా, ఇట్ గివ్స్ బెంజీన్ అండ్ జింక్ ఆక్సైడ్. సో ఇది రియాక్షన్ అనమాట. సో ద సబ్స్టెన్స్ ఎక్స్ ఫార్మ్డ్ ఈజ్ వాట్? బెంజీన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్, ఈథర్ ఈజ్ ఫార్మ్డ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రియాక్షన్? ఈథర్ ఈజ్ ఫార్మ్డ్ అని డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఇచ్చేసారు. సో దానికి మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ సింథసిస్ ఆఫ్ ఈథర్. ద నేమ్డ్ రియాక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ సింథసిస్ ఆఫ్ ఈథర్ ఈజ్ వాట్? నథింగ్ బట్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్. ఓకే, సో ఆన్సర్ ఈస్ విలియమ్సన్ సింథసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్యూమీన్, వాట్ ఈస్ ద బై ప్రొడక్ట్ obtained? ఓకేనా, క్యూమీన్ నుంచి ఫినాల్ ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బై ప్రొడక్ట్ obtained? ఓకే, దిస్ ఇస్ క్యూమీన్. రియాక్షన్ విత్ ఆక్సిజన్, ఇట్ గివ్స్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. ఓకే, విచ్ ఆన్ హైడ్రాలసిస్ ఇట్ గివ్స్ phenol and acetone as a byproduct. It is formed as a byproduct. So the byproduct formed when cumene reacts with H2O2, it is what? To give phenol is acetone. Acetone is a byproduct. Phenol is the main product. Next question number 4 వచ్చేసి, what is the IUPAC name of glycerol? Glycerol IUPAC name వచ్చేసి propane 1,2,3 triol. Okay, so that is only the structure. And next fifth question వచ్చేసి, which class of compounds are obtained when alkenes react with water in presence of acid as catalyst? So C2H4 plus H2O. Alkenes when reacts with water they gives alcohols. మార్కోనికోవ్స్ రూల్ అనేది ఫాలో అవుతాయి, మీకు అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, సిమెట్రికల్ ఆల్కిన్ ఇది. సో ఇట్ ఫాలోస్ నార్మలీ. ఇంకా సిమెట్రికల్ ఆల్కిన్కి ప్రాబ్లం ఏం లేదు. అన్సిమెట్రికల్ ఆల్కిన్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మార్కోనికోవ్స్ రూల్ అనేది ఫాలో చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ వై ప్రొపెనాల్ హ్యాస్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దాన్ హైడ్రోకార్బన్ బ్యూటేన్. చూడండి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకేనా, ఆల్కహాల్స్ కెన్ షో స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ విల్ హ్యావ్ హై బాయిలింగ్ పాయింట్, హై సాల్యుబిలిటీ అండ్ లెస్ వాలటైల్ నేచర్. ఓకే, సో అది మీరు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో propanol can form strong intermolecular H bonding, whereas butane does not show H bonding. So that is the reason propanol has higher boiling point than butane. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ ఆన్సర్. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఆల్కహాల్స్ ఆర్ కంపారిటివ్లీ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ దాన్ హైడ్రోకార్బన్స్ ఆఫ్ కంపారబుల్ మాలిక్యులర్ మాసెస్. ఎక్స్ప్లెయిన్. సో ఆల్కహాల్స్లో ఏముంటుందని చెప్పాను? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ దే కెన్ ఫార్మ్ H bonding with water also. So because of that reason and because of the polar nature of alcohols are highly soluble in water, whereas హైడ్రోకార్బన్స్ ఆర్ నాన్ పోలార్. మొత్తం చైన్ అంతా కూడా నాన్ పోలార్ చైన్, హైడ్రోఫోబిక్ చైన్ ఉంటుంది. ఓకేనా, చైన్ ఎంత పెద్దగా పెరిగితే బాయిలింగ్ పాయింట్ అంత తగ్గిపోతుంది. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో మొత్తం చైన్ అంతా కూడా మీకు నాన్ పోలార్ నేచర్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆల్కహాల్స్ అయితే హెచ్ బాండింగ్ ఫామ్ చేసుకుంటాయి కాబట్టి దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వేరాస్ హైడ్రోకార్బన్స్ మీకు చైన్ ఎంత పెద్దది పెరిగినా కూడా దే ఆర్ ఇన్సాల్యుబుల్ బికాస్ ద హైడ్రోఫోబిక్ చైన్, ఆల్కైల్ గ్రూప్ చైన్ ఈజ్ హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్ విచ్ డస్ నాట్ లైక్ టు dissolve in water. So that's why they are insoluble in water. Okay, next
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ద స్ట్రక్చర్ అండ్ ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఫినాల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా C7H8O. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా C7H8O అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్రిసాల్ ఆర్ మిథైల్ ఫినాల్. ఓకే, సో ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఫార్ములాతో మిథైల్ ఫినాల్ అనే సబ్స్టెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆ మిథైల్ ఫినాల్ మనకి మళ్ళీ 3 టైప్స్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ కెన్ ఎగ్జిస్ట్ ఫర్ మిథైల్ ఫినాల్. ఏంటవి? లేకపోతే క్రిసాల్ అనైనా అనొచ్చు. సో క్రిసాల్స్లో మీకు ఆర్థోక్రిసాల్ ఒకటి ఉంది, మెటాక్రిసాల్ ఒకటి ఉంది, పారాక్రిసాల్ ఒకటి ఉంది. సో ఈ 3 ఐసోమర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. సో 3 ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఫినాల్స్ అడిగాడు కాబట్టి 1 ఈజ్ ఆర్థోక్రిసాల్, సెకండ్ 1 ఈజ్ మెటాక్రిసాల్ అండ్ థర్డ్ 1 ఈజ్ పారాక్రిసాల్. మీరు ఆర్థో మెటా పారా పొజిషన్స్లో 2 మిథైల్ క్రిసాల్, 3 మిథైల్ క్రిసాల్, 4 మిథైల్ క్రిసాల్. సో ఇలా కూడా నంబరింగ్తో పాటు కూడా నేమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. గివ్ ద రియేజెంట్స్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్లోరోబెన్జీన్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్లోరోబెన్జీన్ అంటే ఇది వచ్చేసి డోస్ ప్రాసెస్. ఓకేనా, క్లోరోబెన్జీన్ రియాక్ట్స్ విత్ NaOH at 623 Kelvin and 300 atmospheres pressure. It forms sodium phenoxide which in turn reacts with HCl and gives phenol and NaCl. సో ఇక్కడ మీకు యూజ్ చేసిన రియేజెంట్స్ ఏంటి? NaOH ఒక రియేజెంట్, HCl ఇంకొక రియేజెంట్. సో ద రియేజెంట్స్ యూజ్డ్ ఆర్ NaOH అండ్ డైల్యూట్ HCl. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ బై యాసిడ్ డిహైడ్రేషన్ ఆఫ్ 2 degree and 3 degree ఆల్కహాల్స్ ఈజ్ నాట్ అ సూటబుల్ మెథడ్. గివ్ రీజన్. ఎస్, 2 degree and 3 degree ఆల్కహాల్స్తో ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ అనేది నాట్ ఏ సూటబుల్ మెథడ్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ presence of bulky groups on 2 degree and 3 degree alcohols will result in steric hindrance. ఓకేనా, ఇట్ విల్ అండర్గో స్టెరిక్ హిండ్రెన్స్ అంటే ఆ వచ్చే సబ్స్టెన్స్ని అటాచ్ అవ్వనివ్వకుండా చేసేస్తుంది అనమాట. బల్కీ గ్రూప్స్ ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నాయి. సో న్యూక్లియోఫిలిక్ అటాక్ అనేది కష్టంగా అయిపోతుంది. సో అదేమవుతుంది? ఇట్ డజంట్ ఫేవర్ ఫర్ ద అటాచ్మెంట్. ఆ సబ్స్టిట్యూషన్ జరగడానికి ఫేవర్ చేయదన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ స్టెరిక్ హిండ్రెన్స్ అండ్ బ్లాక్స్ ది అదర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అటాచింగ్. సో ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే అలా 2 degree 3 degree ఆల్కహాల్స్తో మనకి ఈథర్స్కి బదులు ఆల్కీన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఈథర్స్ రావు, ఆల్కీన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ 2 degree and 3 degree alcohols are not suitable for preparation of ethers by acid dehydration. And next question number 6 చూడండి. Write the mechanism of the reaction of HI with methoxymethane. Methoxymethane అంటే ఏంటి? CH3OCH3. సో దాన్ని రియాక్షన్ ఆఫ్ CH3OCH3 విత్ HI అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయన్నమాట. కేస్ 1లో వచ్చేసి విత్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ HIతో రియాక్ట్ చేస్తే యూ విల్ బీ గెటింగ్ మిథైల్ ఆల్కహాల్ అండ్ మిథైల్ అయోడైడ్. అదే మీరు ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ HIతో రియాక్ట్ చేస్తే యూ విల్ గెట్ మిథైల్ అయోడైడ్ యాజ్ యూజువల్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ మిథైల్ ఆల్కహాల్ యూ విల్ బీ గెట్టింగ్ వాటర్. ఓకే, సో లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ HIతో you will be getting methyl alcohol and methyl iodide. Excess quantity of HIతో you will be getting methyl iodide and water. So these are the two things which you have to remember while writing the mechanism of a reaction with of HI with methoxymethane. So next 7th one వచ్చేసి name the reagents used in the following reactions అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ టు ఆల్డిహైడ్. ఈ 2 రియాక్షన్స్లో రియేజెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే వి నీడ్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ బెస్ట్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈస్ ఎసిడిఫైడ్ KMnO4 ఆర్ ఎసిడిఫైడ్ K2Cr2O7. ఈ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇస్ ఎసిడిఫైడ్ KMnO4. ఓకే, అది సో కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఇది బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్లో ప్రైమరీ ఆల్కహాల్ నుంచి ఆల్డిహైడ్ వరకు తీసుకొచ్చుకోవాలంటే ఏ రియేజెంట్ యూజ్ చేయాలి?
So here we need to use a reagent called PCC. What is PCC? Pyridinium chlorochromate. అదొక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనమాట. సో ఆ పైరిడీనియం క్లోరోక్రోమేట్ యూజ్ చేయడం వల్ల కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్ స్టాప్స్ అట్ ద స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఇట్ సెల్ఫ్. అంటే ఆల్డిహైడ్ స్టేజ్ ఫార్మ్ అయ్యే వరకు పీసీసీ యూజ్ అవుతుంది. ఫర్దర్గా కార్బాక్సిలిక్ యాసిడ్ కింద టర్న్ అవ్వడానికి అది హెల్ప్ చేయలేదన్నమాట. ఓకే, ఫర్దర్ రియాక్షన్ జరగనివ్వకుండా ఆపేస్తుంది ఏది, పీసీసీ. సో ద కన్వర్షన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ టు ఆల్డిహైడ్ ఎప్పుడైనా కావాలి అనుకుంటే, అంటే ఆల్డిహైడ్ వరకు ద రియాక్షన్ జరిగితే చాలు అని మనం అనుకుంటే, అంటే ఫర్దర్గా కార్బాక్సిలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వకూడదు. ఓకే, ఆల్డిహైడ్ స్టేజ్ వరకు రియాక్షన్ జరగాలి. ఆల్కహాల్ నుంచి ఆల్డిహైడ్ స్టేజ్ వస్తుంది, ఆల్డిహైడ్ నుంచి యాసిడ్ స్టేజ్ వస్తుంది. ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు అక్కడ రియేజెంట్ పీసీసీ యూజ్ చేసామనుకోండి, ఆల్కహాల్ నుంచి ఆల్డిహైడ్ స్టేజ్ వరకే రియాక్షన్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఇట్ వోంట్ గో ఫర్ ద ఫర్దర్ కన్వర్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, సో పీసీసీ ఈజ్ ద రియేజెంట్ యూజ్డ్ ఫర్ దట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్ టు 2,4,6 ట్రైబ్రోమోఫినాల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెంజైల్ ఆల్కహాల్ టు బెంజోయిక్ యాసిడ్. సో ఫినాల్ బ్రోమినేట్ చేస్తే, అంటే ఎక్సెస్ ఆఫ్ బ్రోమిన్ ఇఫ్ యూ టేక్, యూ విల్ బి గెటింగ్ 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ అండ్ అలాంగ్ విత్ ద హెచ్బిఆర్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. అదే మీరు ఎక్సెస్ తీసుకోకుండా ఉంటే ఇట్ విల్ గివ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ parabromophenols, in which parabromophenols is considered to be the major product and orthobromophenols is considered to be the minor product. కానీ ఇక్కడ ఎక్సెస్ BR2 తీసుకున్నారు కాబట్టి మనకు వచ్చే ప్రోడక్ట్ 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. ఓకే, నెక్స్ట్ బెంజైల్ ఆల్కహాల్ టు బెంజోయిక్ యాసిడ్. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆల్కహాల్ నుంచి యాసిడ్కి మారాలి అంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది యూజ్ చేయాలి, అసిడిఫైడ్ KMnO4. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అసిడిఫైడ్ ఆర్ ఆల్కలైన్ KMnO4 విచ్ రిలీజెస్ వాట్, నేసెంట్ ఆక్సిజన్. సో ఆ నేసెంట్ ఆక్సిజన్తో మన బెంజైల్ ఆల్కహాల్ ఆక్సిడైజ్ అయిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఐడెంటిఫై ద రియాక్టెంట్ నీడెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఫ్రమ్ ఎసిటోన్. ఎసిటోన్ నుంచి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ తయారు చేయాలంట. దానికి మనకు కావాల్సిన రియాక్టెంట్ ఏంటి? సో ఎసిటోన్ తీసుకోవాలి. ఎసిటోన్ పక్కన గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్నారనుకోండి. సో ది రియాక్షన్ ఆఫ్ ఎసిటోన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గివ్స్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఓకేనా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్తో కీటోన్స్ రియాక్ట్ చేస్తే మీకు టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్తో కీటోన్స్తో రియాక్ట్ చేస్తే టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఓకే, సో అందుకే మీకు అది ఆ పాయింట్ వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది గ్రిగ్నార్డ్ రియేజెంట్ అన్న పాయింట్ స్ట్రైక్ అయ్యి ఆ రియాక్షన్ మీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎసిటోన్ తీసుకున్నాం, RMgX. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటి, RMgX, CH3MgBr. ఓకే, ఇట్ గివ్స్ వాట్, అడిషన్ ప్రోడక్ట్. ఇదంతా ఫస్ట్ అడిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆ అడిషన్ ప్రోడక్ట్ని మనం హైడ్రోలైజ్ చేస్తే మనకి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ వస్తుంది. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ MgOHBr కూడా. ఓకే, ఇది ఆల్రెడీ మన ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ టు ప్రిపేర్ టెర్షరీ ఆల్కహాల్స్. సో ఇది చదివాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి రైట్ ద స్ట్రక్చర్స్ ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఇథాక్సీ ఈథేన్ వచ్చేసి టైఈథైల్ ఈథర్. స్ట్రక్చర్ వచ్చేసి C2H5O C2H5. ఈ ఇచ్చిన మూడు కూడా ఈథర్సే. ఎప్పుడైతే ఆల్కాక్సీ ఆల్కేన్ నేమ్ అలా ఉన్నదో దాన్ని ఈథర్ అని మీరు ఐడెంటిఫై చేయాల్సిందే. ఓకే, ఈథర్స్కి ఐయుపాక్ నోమన్క్లేచర్ విల్ బి లైక్ ఆల్కాక్సీ ఆల్కేన్. ఓకే, సో ఇథాక్సీ ఈథేన్ అంటే టైఈథైల్ ఈథర్, C2H5O C2H5. అలాగే ఇథాక్సీ బ్యూటేన్ అంటే ఇక్కడ ఈథైల్ గ్రూప్ బదులు బ్యూటైల్ గ్రూప్ వేస్తారు, C2H5O CH2 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 CH3. అలాగే ఫినాక్సీ బ్యూటేన్ అంటే మీకు బెంజీన్ రింగ్, ఫినైల్ అంటే బెంజీన్ రింగ్ కదా, సో ఈ ఆక్సిజన్కి బెంజీన్ రింగ్ కనెక్ట్ చేయాలి. అండ్ బ్యూటేన్ యాజ్ యూజువల్ విత్ 4 కార్బన్ ఆటమ్స్ చైన్. ఓకే, సో దీస్ ఆర్ ద 10 questions which are there in very short answer questions. Okay, so as of now I am stopping the video. Thank you for watching, my dear children. Then we'll meet again with short answer questions.
Until then, keep watching my videos, write notes and practice. Okay, thank you for watching. Bye.